న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. పలమనేరు పట్టణంలోని కొత్తపేటలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి పర్యటించారు. పలమనేరులోని నూతన పారిశ్రామిక వాడలో గల పల్లెరుచులు హోటల్ వద్ద ఎలక్ట్రికల్ చార్జ్ జోన్ను మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి ప్రారంభించారు. తిరుపతిలో కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సభకు గంగవరం నుండి శివశంకర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు భారీగా తరలి వెళ్లారు. ఈ సందర్భంగా రంగాపురంలో చాక్లెట్లతో భారీ గజమాలతో ఆయనకు నాయకులు స్వాగతం తెలియజేశారు. అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించి ఆయన ప్రసంగించారు. మరియు ఎల్బీ నగర్, ఎంసీ పాల్యం, ఎద్దుల సంత వీధి, గంగమ్మ తోపు, బలరాం శెట్టి వీధి, ఎంబీటీ రోడ్డు నందు ఏర్పాటు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. దూరతోనే ఉంటాడు. చెప్పాలా బాలాజీ అన్న గారి నాయకత్వం, బాలాజీ అన్న గారి నాయకత్వం.
రంగాపురం క్రాస్కి వచ్చిన సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన కుటుంబ సభ్యులు, ముఖ్యంగా యువకులు, మహిళా సోదరులు మీరు చూపించినటువంటి అభిమానానికి మనస్ఫూర్తిగా చేతులెత్తి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా ఒక 2 విషయాలు మాత్రం ఈ సందర్భంగా మీ దృష్టికి తెచ్చే ప్రయత్నం చేయదలుచుకున్నా. 2019కి మునుపు ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి మాటలను ఒకసారి గుర్తు చేసుకోమంటా ఉన్నా. ఆయన ప్రతిపక్ష నాయకుడిగా నాకు అవకాశం, ఒక్క ఛాన్స్ ఇవ్వండి, మా తండ్రి రాజశేఖర రెడ్డి కంటే బ్రహ్మాండమైనటువంటి పాలన మీకు అందిస్తా, పూర్తిగా కూడా రేట్లు తగ్గించేస్తా, అవినీతి రహిత పాలన నేను ఇస్తా, ఈ రాష్ట్రాన్ని భారతదేశంలోనే ముందడుగులో నిలబెడతా, యువకులందరికీ కూడా జాబ్ క్యాలెండర్ను ప్రతి సంవత్సరం నేను ఇస్తా, ఈ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొస్తా అని చెప్పినటువంటి మాటలు ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. నేను అడుగుతా ఉన్నా ఈ ప్రభుత్వాన్ని, జగన్మోహన్ రెడ్డిని, ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులను, ఈ 4.5 సంవత్సరంలో ఎక్కడో రాష్ట్రం అంతా పక్కన పెడితే ఈ పలమనేరు మున్సిపాలిటీలో మీరు చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఏమున్నాయో ఒకసారి ఆలోచించుకోమంటా ఉన్నా. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి నా బీసీలు, నా ఎస్టీలు, నా మైనారిటీలు, నా అవ్వ, నా తాతలు, నా అక్క, నా చెల్లెళ్ళు అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ఒక వీధి లేకపోతే ఆ వీధిలో 100 కుటుంబాలుంటే ఆ 100 కుటుంబాల్లో గత ప్రభుత్వం ఇచ్చినటువంటి పెన్షన్లు, కార్డులు దాదాపు 17 నుంచి 20 మందికి కోత విధించి తీసినటువంటి మాట వాస్తవం కాదా చెప్పగలరా అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. నేను వస్తే అన్ని పన్నులు తగ్గిస్తా, నిత్యావసర వస్తువులు ధరలు తగ్గిస్తా, నేను అన్ని కూడా కరెంటు ఛార్జీలు పెంచనని చెప్పినటువంటి మాట ఒకసారి సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. ఈ 4.5 సంవత్సరాలు నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెంచడమే కాకుండా కరెంటు ఛార్జీలు 9 దఫాలు పెంచి మున్సిపాలిటీల్లో చెత్తకు కూడా పనిచేసినటువంటి చెత్త ముఖ్యమంత్రిగా ఆయన నిలబడ్డాడో లేదో ఒకసారి ఆలోచించుకోమంటా ఉన్నా. అదే కాదు, గత ప్రభుత్వంలో చాలా కార్యక్రమాలు చేశాం, ఎన్నో శాంక్షన్ తీసుకొచ్చాం. గత ప్రభుత్వంలో నాకు ఒక 22 నెలలు మాత్రం ప్రభుత్వం అధికారంలో ఉండేటువంటి అవకాశాన్ని చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు నాకు కల్పించారు. ఆ రోజు ఇదే పట్టణంలో చాలా కార్యక్రమాలు మనం మొదలు పెట్టే ప్రయత్నం చేశాం. ఇక్కడనే మనకు పక్కన ఉన్నటువంటి ఈద్గాలో ముస్లిం మైనారిటీలు ఉన్నారు, వాళ్ళకు సంబంధించినటువంటి షాదీ మహల్ 1 కోటి రూపాయలతో శాంక్షన్ చేస్తే ఈ రోజు మొండి గోడలతో దర్శనిచ్చేది మీ కండ్లకు కనపడతా అని అడుగుతా ఉన్నా. అదే కాదు, ఈ రోజు ఎస్సీలకు సంబంధించినటువంటి అంబేద్కర్ భవన్లు ఆగిపోయినాయి. బీసీలకు ల్యాండ్ అలాట్ చేసి డబ్బులు శాంక్షన్ చేస్తే వాటిని, ఆ ల్యాండ్ ను శాంక్షన్ చేసినటువంటి పనులు చేయకుండా ఆ జాగాను కూడా కొట్టేసే ప్రయత్నం ఈ ప్రభుత్వం, ఈ నాయకులు చేశారా లేదా ఒకసారి ఆలోచించుకోమంటాం. ఆ టౌన్ హాల్కు ఈ రోజు శాంక్షన్ ఉంటే దాన్ని ఈ రోజు దాకా మొదలు కూడా పెట్టకుండా అక్కడ మళ్ళా షాపింగ్ కాంప్లెక్స్ పెట్టి అందరూ భాగాలు పెంచుకోవడానికి ముందుకొచ్చేటువంటి పరిస్థితి ఉందా లేదా అనేది ఒకసారి నేను ఆలోచించుకోమంటా ఉన్నా. ఈ రకంగా గత ప్రభుత్వాలు చేసినటువంటి అన్ని కార్యక్రమాలు మరి ఈ రోజు పూర్తిగా కూడా మరి దాన్ని విస్మరించినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. ఈ రోజు ఇదే పలమనేరు మున్సిపాలిటీలో ఒక పక్క అభివృద్ధి కార్యక్రమాలు చేయకపోయినా మరి పూర్తిగా కూడా ప్రభుత్వ యంత్రాంగాన్ని నిర్వీర్యం చేసి ప్రజానీకాన్ని ఎవరైనా ధైర్యంగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే వాళ్ళను బెదిరించి నీ కార్డు తీస్తా, పెన్షన్ తీస్తా అని చెప్పి బెదిరించే కార్యక్రమం తప్పించి అభివృద్ధి కార్యక్రమం ఎక్కడ చేస్తా ఉన్నారో అని అడుగుతా ఉన్నా. ఆయన గత ప్రభుత్వంలో మరి గతంలో ఆయన ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు
మద్య నిషేధం చేస్తానని ప్రకటించి ఈ రోజు మద్యాన్ని 60 రూపాయలు ఉండే క్వార్టర్ని 200 రూపాయలు చేసిన ఘనత ఈ రోజు జగన్మోహన్ రెడ్డిది. అవునా కాదా అని నేను అడుగుతా ఉన్నా. ఆ రోజు రాజధానికి బ్రహ్మాండంగా క్యాపిటల్ కడతానన్నావు. కనీసం ఈ రోజు రాజధాని ఒక తలలేని మొండాన్ని నువ్వు 4.25 సంవత్సరం పాలిస్తా ఉంటే నీకు సిగ్గు వేయలేదా జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఈ రోజు పోలవరాన్ని ఆపావు, 3 రాజధానులు అన్నావు, యువకులందరికీ కూడా ఉపాధి అవకాశాలు లేకుండా చేశావు. కనీసం 4.25 సంవత్సరాలు ఇక్కడ ఏదైనా ఒక పెట్టుబడిని తీసుకొచ్చారా ఈ ప్రభుత్వంలో అడుగుతా ఉన్నా. గత ప్రభుత్వంలో తీసుకొచ్చినటువంటి ఈ రోజు ఆటో నగర్ కానీ 4 రోడ్లో ఉండే ఇండస్ట్రియల్ ఎస్టేట్ కానీ అది తప్పించి మీరు చేసినటువంటి కార్యక్రమం నేను ఈ పని చేశానని చెప్పుకునేటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వానికి ఉందా అని అడుగుతా ఉన్నా. అదే విధంగా ఈ రోజు కూడా పత్రికల్లో చూసాం, రోజు ఏదో ఒక అవినీతి కార్యక్రమం. ఈ రోజు ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి వాళ్ళ మంత్రులు వాళ్ళ శాసనసభ్యులు రోజు కూడా అవినీతి కార్యక్రమాల్లో కూరకుపోయి ప్రజా సమస్యలను గాలి కొదిలేసినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. ముఖ్యంగా మున్సిపల్ పరిధిలో ఉద్యోగస్తులందరూ కూడా ఇక్కడ ఉన్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డికి ఒక్క అవకాశం ఇస్తే మనకందరూ కూడా మంచి పాలన అందిస్తాడని చెప్పి యువకుడు అని చెప్పి ఉద్యోగస్తులందరూ కూడా ఓటేస్తే ఈ రోజు కనీసం ఉద్యోగులకు ఆ నెల జీతం ఇవ్వలేనటువంటి దౌర్భాగ్యక ప్రభుత్వంగా ముఖ్యమంత్రిగా ఈ రోజు చరిత్రలో నిలబడ్డాడా లేదా ఒకసారి ఆలోచించుకోమంటా ఉన్నా. ఈ రోజు వాళ్ళకి రావాల్సిన పిఆర్సీలు కానీ వాళ్ళకి రావాల్సినటువంటి పెన్షన్లు కానీ ఏది కూడా సక్రమంగా సకాలంలో అందేటువంటి పరిస్థితి లేకుండా ఉండేటువంటి కార్యక్రమాన్ని ఈ రోజు చేస్తా ఉన్నాం. గంగవరం నుండి తిరుపతిలో కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిలమ్మ సభకు శివశంకర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు భారీగా తరలి వెళ్లారు. జై కాంగ్రెస్ అంటే జై జై కాంగ్రెస్ అంటే ఓకే రెడీ జై కాంగ్రెస్ 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 జై కాంగ్రెస్. ఒక పండగ వాతావరణాన్ని చూస్తూ ఉన్నాం. 10 సంవత్సరాల తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఒక పండగ నెలకొనింది. ఈవెన్ ఈ పలమనేరులో దాదాపు 5,000 నుండి 10,000 మంది జనాలతోటి 5,000 నుండి 10,000 మంది జనాలతోటి ఈరోజు షర్మిలక్క సభ మన తిరుపతిలో చాలా ఘనంగా వచ్చేసిందన్న సభకి ఇక్కడ నుండి పలమనేరు నుండి మేమందరూ తండోపతండాలుగా బయలుదేరినాం. ఈరోజు పలమనేరులో గత 10 సంవత్సరాలుగా లేని వైభవాన్ని ప్రతి మనిషి గమనిస్తూ ఉన్నారు, మీడియా గమనిస్తూ ఉంది. ఒక్కసారిగా కాంగ్రెస్ గత 30 రోజుల నుండి ప్రతిరోజు చేస్తూ ఉండే కార్యక్రమాలు ఇన్ని కాదు. మన బైరెడ్లపల్లి మండలం కానీ, మన పలమనేరు మండలం కానీ, వీకోట మండలం కానీ, గంగవరం మండలం కానీ, పెద్ద పంజాని మండలం కానీ 5 మండలాల్లోన 5 కళ్యాణ మండపాలతోటి 5 కళ్యాణ మండపాలు బుక్ చేసి పార్టీ కార్యాలయం ఆఫీస్కి నా తరపునగా ఇస్తా ఉన్నాను. ఇది ఏరే ఉద్దేశంతో కాదు, ఒక వైభవం రావాలని చెప్పని 30,000 ఓట్లు 40,000 ఓట్ల మెజార్టీతో రావాలంటే ఊరికి ఆషామాషి కాదు, కష్టపడాలా. 4-5 రోజులు కాదు, 10 రోజులు 30 రోజుల నుండి 2 అవర్లు 3 అవర్లు నిద్రపోయి కష్టపడాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ రోజు ఇదే విధంగా పలమనేరు కాన్స్టిట్యున్సీలో ఏ విధంగా అయితే కష్టపడతా ఉన్నామో అదే విధంగా ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ కష్టపడితే ఈసారి గవర్నమెంట్ వచ్చేది కాంగ్రెసే. ఈ రోజు పలమనేరు నియోజకవర్గాన్ని ఆంధ్ర రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరూ చూడాల్సిన పరిస్థితి ఉంది. అసలు మేమేం చేస్తా ఉన్నాం పలమనేరు నియోజకవర్గంలో ఎందుకు ఇంత శక్తి వచ్చింది?
యువకులందరూ ప్రతి యువకులు వచ్చేసిందని ఈరోజు వెనకాల నిలబడినాడు. ముస్లిం ముత్తుగా అందరూ నిలబడినారు, మహిళలు నిలబడినారు. ఎందుకంటే వాళ్ళకి సమస్యలు. ఈరోజు నల్లగుట్లపల్లిలో గత 5 రోజుల నుండి వాటర్ లేదు. ఇది నేను చిన్నప్పటి నుంచి ఈ రోజు వరకు చూస్తూ ఉన్నాను. దయచేసి టీడీపీకి అందరూ ఓటేయండి. 5 రోజులే కదా వాటర్ లేనిది, 5 రోజుల ఇంకానే కదా వాటర్ లేనిది. నేను చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నాను. అదేవిధంగా మన వైఎస్ఆర్సీపీకి ఓటైంది. 10 రోజులు వాటర్ లేకపోతే ఏమండి మీకు 500, 1000, 2000, 3000 ఓట్ల సమయానికి వస్తాయి. దయచేసి వైసీపీకి ఓటేయండి. అందరూ ఆంధ్రప్రదేశ్లో వాటర్ లేకుండా ఇబ్బంది పడతా ఉండే రైతులందరూ 2 పార్టీలకి ఓట్లేయండి, ఇంకా ఇతర పార్టీలకు ఓట్లేయండి. దయచేసి నేను ఒకటే విన్నవించుకుంటా ఉన్నా, తాగునీరు దేవుడు ఎరుగు, మన సాగునీరు దేవుడు ఎరుగు. తాగునీరుకే కొరత ఉంది. ఈవెన్ మా నల్లగుట్లపల్లికి ఈరోజు వస్తే 5 రోజులు ఇంకా నీళ్ళు లేవు. పక్కనున్న దండిమిట్లో నీళ్ళు లేవు. ఇట్లా గ్రామాలు ఎన్నున్నాయి ఆంధ్రప్రదేశ్లో, ఎన్నున్నాయి పలమనేరు కాన్స్టిట్యున్సీలో. ఎందుకు ఓటేయండి, నన్ను గెలిపిండి. నేను అడుక్కోను, నేను పని చేసుకుంటా పోతాను. నన్ను గెలిపిండి, నేను అడగను, పని చేసుకుంటా పోతాను. అది జనాలందరూ గుర్తిస్తారు. ఆ వర్కే మనిషిని గెలిపిస్తుంది. తప్పకుండా ఈ నవచైతన్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం తీసుకోవాలా. అంతా కాంగ్రెస్ పక్షం ఎట్లయితే కర్ణాటకలో వచ్చిందో, ఎట్లయితే తెలంగాణలో వచ్చిందో, తప్పకుండా ఆంధ్రప్రదేశ్లో సిరిమిలమ్మ సీఎం అయి తీరాలి. సిరిమిలమ్మని సీఎంగా చూడాలి. ఆ రాజశేఖర్ రెడ్డి బిడ్డ, రాజశేఖర్ రెడ్డి వైభవాన్ని కాంగ్రెస్ పార్టీని తీసుకొస్తుందని గట్టిగా విశ్వసిస్తూ మీ బీవీఎం శివశంకర్ పలమనేరు నియోజకవర్గం. థ్యాంక్ యూ. పలమనేరులోని నూతన పారిశ్రామిక వాడలో గల పల్లెరుజులు హోటల్ వద్ద ఎలక్ట్రిక్ ఛార్జ్ జోన్ను మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి ప్రారంభించారు. రాలేదని చెప్పాను వచ్చినామా నేను కూడా అదే 10 నిమిషాల్లో నారాయణం విశ్వాత్మానం పరాయణం నారాయణ పరో జ్యోతిరాత్మా నారాయణ పరః నారాయణ పరో బ్రహ్మతత్వం నారాయణ పరః నారాయణ పరో ధ్యానం నారాయణ పరః జగత్ సర్వం దృశ్యతే శ్రూయతే అంతర్భటత సర్వం వ్యాప్య నారాయణ స్థితః అనంతమవ్యగం గం సముద్రేన్ సంవిశ్వశంభవం పద్మకోశ ప్రతీకాశం హృదయం చాప్యథోముఖం అథో నిష్టావ్యవస్థినాభ్యం విశ్వస్వాయతనం మహతో సంతతికం శిలాభిశిలంబస్య కోశసన్నిభం स ब्रह्म सस्य विष्णु परमेश्वराट राजाधिराजाय प्रसय्य साहिने नमो वयं वैश्रवणाय गुरुमहे समे कामाय मह्यं कामेश्वरो वैश्रवणो ददातु कुबेराय वैश्रवणाय राजाय नमः ध्रुवन्ते राजा वरुणो ध्रुवन्ते वो बृहस्पतिः ध्रुवन्तीन्द्रश्चाग्निस्सरास्सन्धारयतां या बलं दैवं लक्ष्मीर्देवमस्तु सुखमस्तु सर्वभूतानां ब्रह्माधिपति ब्रह्मणोऽधिपति ब्रह्म शिवो मे अस्तु सदा शिवो शान्ति शान्ति
చంద్రన్న just press. అవునా ఓకే సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అవుతుంది ఛార్జింగ్ స్టార్ట్ ఛార్జింగ్ ఈరోజు పల్లె రుచులు హోటల్ పరిధిలో ఛార్జింగ్ స్టేషన్ ఛార్జ్ జోన్ అనే కంపెనీ సంబంధించి ఇక్కడ ఇప్పుడే లాంచ్ చేయడం జరిగింది. దీని ద్వారా ఈ ప్రాంతంలో ఉండేటువంటి ఎలక్ట్రిక్ వాహనాలన్నీ కూడా ఛార్జింగ్ చేసుకోవడానికి ఉపయోగకరంగా ఉంటుంది. అదేవిధంగా ఈరోజు బెంగళూరు నుంచి తిరుపతికి వెళ్ళేవాడు, బెంగళూరు నుంచి చెన్నైకి వెళ్ళేవాడు, తిరుపతి చెన్నై నుంచి బెంగళూరుకి వెళ్ళేవాడు మార్గ మధ్యంలో మన పలమనేరు పట్టణంలో ఇటువంటి ఛార్జింగ్ స్టేషన్ రావడం, పక్కనే మంచి హోటల్, ఈ హోటల్కు చాలా మంచి పేరు ఉంది. మంచి టిఫిన్స్ కానీ భోజనాలు కానీ మంచి హోటల్లో వాళ్ళు అల్పాహారం కానీ మధ్యాహ్నం భోజనం కానీ రాత్రిపూట భోజనం కానీ చేసుకుంటూ ఇక్కడ కార్లు ఛార్జ్ చేసుకోవడానికి కూడా మంచి వెసులుబాటు కలిగేటువంటి అవకాశం ఈరోజు ఈ ఛార్జింగ్ స్టేషన్ ఇక్కడ పల్లె రుచులు మేనేజ్మెంటు అమర్నాథ్ రెడ్డి తీసుకురావడం నిజంగా కూడా చాలా సంతోషం. ఇది బ్రహ్మాండంగా, ఎందుకంటే రాబోయే కాలం మొత్తం కూడా ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించినటువంటి కాలం రాబోతుంది. అంటే పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి కానీ గ్రీన్ ఎనర్జీని ఇంప్రూవ్ చేయడానికి కానీ వీటన్నిటికీ కూడా పొల్యూషన్ ఫ్రీగా ఉండాలంటే వీటి ద్వారానే మనం భవిష్యత్తులో చేసుకునేటువంటి అవకాశం ఉంది. ఈరోజు గ్లోబల్ వార్మింగ్ ఏదైతే చెప్తా ఉందో నడుస్తూ ఉందో దానికి సంబంధించి ఇటువంటి వాటిని ప్రోత్సహిస్తే కానీ మన భవిష్యత్ తరాలు ఆరోగ్యపరంగా ఉండడానికి, మన జాతి అంతం కాకుండా ఉండడానికి ఇది చాలా ఉపయోగపరమైనటువంటిది ఈరోజు పెద్దలందరూ కూడా చెప్తా ఉన్నారు. దాన్ని మొట్టమొదటిగానే మనం పలమనేరులో తీసుకురావడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం. అందున ఈ ఆటో నగర్లో, ఇక్కడ ఏదైతే ఆటో నగర్ ఉందో ఈ ఆటో నగర్లో ఇది ఎప్పటి నుంచేనో ఆగిపోయినటువంటి ఆటో నగర్, దాదాపు 25-30 సంవత్సరాలుగా ఈ ఆటో నగరు పూర్తిగా కూడా కోల్డ్ స్టోరేజ్లో పడింది. ఆ రోజే కొంత డబ్బులు ఏపీఎస్ నుంచి కూడా కొంత ల్యాండ్ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకోకుండా వదిలిపెట్టేసి 20-25 సంవత్సరాలు నెగ్లెక్ట్ కాబడింది. నేను గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నాకు పరిశ్రమల శాఖ రావడం, ఆ సందర్భంగా దానికి ముందే నేను ప్రతిపక్షంలో శాసనసభ్యుడిగా ఉండేటప్పటి నుంచి కూడా దీనిపైన చాలా సందర్భాల్లో మాట్లాడటం, పోరాటం చేయడం జరిగింది. ఇక్కడనే మనకి ఏదైతే పలమనేరు పట్టణంలో ఉండేటువంటి ఎలక్ట్రీషియన్స్ కానీ, బాడీ బిల్డింగ్స్ కానీ, వెల్డర్స్ కానీ, చిన్న చిన్న లేతులు పెట్టుకునేవాళ్ళు కానీ వాళ్ళందరికీ పలమనేరు పట్టణంలో ఆ ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఒక్క చోట ఆటో నగర్ లాంటిది ఏర్పాటు చేస్తే వాళ్ళకు ఉపయోగకరంగా ఉంటుంది. అందున కూడా ఇది చేసిన తర్వాత ఇక్కడ మనకు రింగ్ రోడ్, మనకు బైపాస్ రోడ్ కూడా రావడం జరిగింది. ఏదైతే ఈరోజు చెన్నై బెంగళూరుకు సంబంధించినటువంటిది, తిరుపతి బెంగళూరుకు సంబంధించినటువంటి రోడ్ కనెక్టివిటీ కింద ఈ బైపాస్ రావడం జరిగింది. ఈ బైపాస్కు ఆనుకొని ఇది వస్తే అటు అందరికీ కూడా ఉపయోగపడుతుంది అనేటువంటి ఆలోచనతో ఆ రోజు నేను పట్టణంలో మాట్లాడినటువంటి చిన్న చిన్న పరిశ్రమలు పెట్టుకునేటువంటి వాళ్ళు, ఎంఎస్ఎంఈలకు సంబంధించి పరిశ్రమలు పెట్టుకునేటువంటి వాళ్ళకు ఉపయోగపడుతుందని ఆ రోజు తీసుకురావడం జరిగింది. అయితే ఆ రోజు మంచి ఉద్దేశంతో తక్కువ రేటుకి ఇచ్చాం. ఆ రోజు ఎంఎస్ఎంఈల కంటే పెద్ద ఇండస్ట్రీలకు తక్కువ రేటుకి ఇచ్చి చిన్న చిన్న ఇండస్ట్రీస్, ఇటువంటి ఇండస్ట్రీస్ని ప్రోత్సహిస్తేనే ఎక్కువ ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుందనేటువంటి ఆలోచనతోనే ఎక్కువ మందికి ఉపాధి అవకాశాలు, ఎక్కువ మంది ఎంటర్ప్రీనర్స్ తయారవుతారు. చిన్న చిన్న ఎంటర్ప్రీనర్స్ చిన్న చిన్న ఊర్లో తయారవుతారనేటువంటి ఆలోచనతో దీన్ని తక్కువ రేటుకి ఇస్తే ప్రభుత్వం మారిన తర్వాత మళ్ళీ వీళ్ళ దగ్గర దాదాపు 300 రూపాయలు అనుకుంటాం, 380 రూపాయలు ఒక స్క్వేర్ మీటర్కు
మళ్ళీ ఇచ్చినటువంటి ల్యాండ్ అలాట్ చేసినటువంటి ల్యాండ్ పైన అడిషనల్గా చిన్న ఎంటర్ప్రినర్స్ దగ్గర వసూలు చేయడం అనేది ఈ ప్రభుత్వం ఏ రకంగా దీనిపైన దృష్టి పెట్టిందో ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు దీని ద్వారా ఎంతోమంది గతంలో ఒకసారి పోల్చి చూస్తే అంత నల్లగొట్లు, డ్రై ల్యాండ్, నల్లగొట్లు అసలు ఏమీ లేదు, పూర్తిగా వదిలేసింది. ఈరోజు బ్రహ్మాండమైనటువంటి ఒక ఆటో నగర్ ఇక్కడ తయారు కావడం, దీంట్లో ఈ పరిశ్రమ ఎంట్రన్స్లో రావడం, ఇదే పరిశ్రమని ఈ ప్రభుత్వంలో ఎంత ఇబ్బందులు పెట్టారనేది జగమెరిగిన సత్యం. ఇక్కడ ఒక హోటల్ అనుకుండా జనరల్గా ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించి ఈ రోడ్లో ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించినటువంటి మెటీరియల్స్ కానీ ఫుడ్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి మెటీరియల్ కోసం ఆ రోజు అలాట్ చేయడం జరిగింది. రోడ్ సైడ్ ఉంటే బెంగళూరు నుంచి ఇటు చెన్నై, తిరుపతి పోయేవాళ్ళు ఆ ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఇక్కడ ప్రాసెసింగ్ చిన్న ప్రాసెసింగ్ చేసి అమ్మడానికి అవకాశం ఉండేది. దాన్ని ఇబ్బంది పెట్టి, ఆ కారణంతో ఇబ్బంది పెట్టి ఈరోజు ఈ ఏదైతే ఈ యొక్క పల్లె రుచులకు సంబంధించి వాళ్ళు అనుకున్న ఇబ్బందికి భగవంతుడు రెండింతలు సహాయం చేశారు. ఈరోజు మళ్ళీ కమర్షియల్ అయింది, ఈరోజు బ్రహ్మాండమైనటువంటి హోటల్ తయారైంది, ఎంతోమంది దీనివల్ల ఉపాధి అవకాశాలు ఉన్నాయి, ఎంతోమందికి దీనివల్ల మంచి టిఫిన్లు, భోజనాలు బయట నుంచి వచ్చి సెలెక్ట్ చేసుకొని వచ్చి తినే పరిస్థితి ఉంది. అదేవిధంగా ఈరోజు మంచి ఇక్కడ ఒక గ్రీన్ ఎనర్జీకి సంబంధించి భవిష్యత్ తరాలకు ఉపయోగపడే విధంగా ఇక్కడ ఒక ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్ కూడా ఇక్కడ రావడం అనేది చాలా సంతోషం. చెరపకరా చెడేవు అనే దానికి ఇంతకంటే ఉదాహరణలే. మనం పెద్దోళ్ళు చెప్పినారు చెరపకరా చెడేవు అని. ఎవరు చెరపాలనుకుంటారో వాళ్ళు చెడేది ఖాయం. ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా కూడా బాగుపడతాయి. భవిష్యత్తులో మళ్ళీ కూడా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇటువంటి ఇండస్ట్రీస్, ఇటువంటి వాటిని ఇంకా బ్రహ్మాండంగా కూడా ప్రోత్సహించి తీసుకురావడానికి, ఇన్వెస్ట్మెంట్లు తీసుకురావడానికి మంచి అవకాశాలు ఉంటాయి తెలియజేస్తాం.